హరి ఓం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ కార్యక్రమానికి స్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్కాంద పురాణం సరళానువాదంలో నారద మహర్షి అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తున్నాడు కలాపగ్రామవాసి సుతను అనే బాలుడు. అష్టవిధ బ్రాహ్మణ ప్రకారాలు చెబుతున్నాడు. మాత్ర బ్రాహ్మణుడు, శ్రోత్రియుడు, అనూచానుడు, భ్రూణుడు, ఋషికల్పుడు, ఋషి, ముని అని శృతుల ద్వారా 8 ప్రకారాలుగా తెలుస్తుంది. జన్మ ద్వారా బ్రాహ్మణ కులంలో జన్మిస్తే మాత్ర బ్రాహ్మణుడు అంటారు. బ్రాహ్మణోచిత ఉపనయనాది సంస్కారాలు జరుగుతాయి. వైదిక కర్మలు చేయలేనివారు, వ్యక్తిగత స్వార్థరహితులై వైదికాచారాలను పాటిస్తూ సరళత్వం, ఏకాంతవాసం చేస్తూ సత్యవాదులై దయాళులైన వారు బ్రాహ్మణులు అనబడతారు. వేదంలోని ఒక శాఖను అధ్యయనం చేసి షడంగ సహితంగా బ్రాహ్మణోచిత 6 కర్మలను చేస్తూ ధర్మం తెలిసిన బ్రాహ్మణులు శ్రోత్రియులు అనబడతారు. వేదాలు, వేదాంగాల తత్వం తెలిసి పాపరహితులై శుద్ధ చిత్తులై శ్రేష్ఠ శ్రోత్రియ విద్యార్థులను చదివింపచేసేవారు పండితులైన వారిని అనూచానులు అంటారు. అనూచానులకుండే గుణాలతో కూడి యజ్ఞ స్వాధ్యాయాలలో సంలగ్నులై యజ్ఞ శిష్టాన్న భోజనాన్ని భుజిస్తూ ఇంద్రియాలను తమ వశంలో ఉంచుకునే వారిని భ్రూణ బ్రాహ్మణులంటారు. వైదిక విషయ పరిజ్ఞానం లౌకిక విషయ జ్ఞానం తెలిసి ఇంద్రియాలను తమ వశంలో ఉంచుకునేవారు, ఆశ్రమాలలో ఉండేవారు ఋషికల్పులు అనబడతారు. నైష్ఠిక బ్రహ్మచారులుగా బ్రహ్మచర్యాన్ని గడిపి నియమ భోజనాన్ని చేస్తూ ఏ విషయంలోనూ సందేహం లేకుండా శాపము అనుగ్రహాలలో సమర్థులైన వారు సత్య ప్రతిజ్ఞులు అయిన వారిని
ఋషులు అంటారు. సంపూర్ణ తత్వజ్ఞులై, కామ క్రోధ రహితులై, ధ్యాన నిష్ఠులై, జితేంద్రియులైన వారు, మట్టిని బంగారాన్ని ఒకేలా చూచేవారు మునులు అనబడతారు. సద్వంశం, సద్విద్య, సదాచారం కలిగిన వారు త్రిశుక్లులు అనబడతారు. స్కాంద పురాణం చెబుతోంది, మాత్రశ్చ బ్రాహ్మణ తథైవ శ్రోత్రియశ్చ తతః పరం అనూచానస్తథా భ్రూణో ఋషికల్ప ఋషిర్మునిః ఇత్యేతేష్టౌ సముద్దిష్టా బ్రాహ్మణాః ప్రథమం శ్రుతౌ తేషాం పరశ్రేష్ఠో విద్యావృత్త విశేషతః. మరొక నారద ప్రశ్న, యుగాల తిథులు చెప్పమని. కలాప గ్రామవాసి బాలుడు సుతను చెబుతున్నాడు. సమాధానం, సత్యయుగం ఆరంభమైన తిథి కార్తీక శుద్ధ నవమి. త్రేతాయుగం ఆరంభమైన తిథి వైశాఖ శుద్ధ తృతీయ తదియ. ద్వాపరయుగం ఆరంభ తిథి మాఘమాసం కృష్ణపక్షం అమావాస్య. కలియుగం ఆరంభ తిథి భాద్రపద మాసం కృష్ణపక్షం త్రయోదశి. చెప్పబడిన ఆయా తిథులలో చేసే దానాలు ఏవైతే ఉంటాయో అవి అక్షయమవుతాయన్నారు. ఈ తిథుల విషయంలో పాఠాంతరాలు కూడా ఉన్నాయి. స్కాంద పురాణం మాత్రం నవమి కార్తికే శుక్ల కృతాది పరికీర్తిత వైశాఖస్య తృతీయాయా శుక్లా త్రేతాదిరుచ్యతే. మాఘే పంచదశీ కృష్ణ ద్వాపరాది స్మృతా బుధైః త్రయోదశీ నభస్యే చ కృష్ణా సానిః కరే స్మృతా. అటు పిమ్మట మన్వంతర ప్రారంభ తిథులు చెబుతున్నాడు. అశ్వయుక్ శుక్ల నవమి ద్వాదశి కార్తికే తథా తృతీయా చైత్రమాసస్య తథా భాద్రపదస్య చ ఫాల్గుణస్య త్వమావాస్యా పౌషస్యేకాదశి తథా ఆషాఢస్యాపి దశమి మాఘమాసస్య సప్తమి
శ్రావణస్యాష్టమి కృష్ణా తథాషాఢీ చ పూర్ణిమా కార్తికీ ఫాల్గుని చైత్రి జ్యేష్ఠ పంచదశీ సితా మన్వంతరాదయశ్చైతా దక్షస్యాక్షయకారికాః. తరువాత నారదుల వారి ప్రశ్నకు సమాధానం. సూర్యనారాయణ భగవానుడు మాఘశుద్ధ సప్తమి నాడు రథాన్ని ఆరోహించాడని విద్వాంసులచే చెప్పబడింది. దానినే రథసప్తమి అన్నారు. తేస్తాం తిథౌ రథం పూర్వం ప్రాపదేవో దివాకరః సా కథితా విప్రైః మాఘే యా రథసప్తమి తస్యాం దత్తం తు చేష్టం యత్ సర్వమేవాక్షయం మతం సర్వదారిద్ర్యశమనం భాస్కర ప్రియతయే మతం. నిత్యము యాచించే వారికి స్వర్గప్రాప్తి లేదు. దొంగతనం చేసి అవతలి వారిని ఉద్వేగానికి గురి చేసిన వారికి కూడా స్వర్గప్రాప్తి లేదు, నరకమే వారికి. దక్షత గురించి దక్షతముని గురించి చెబుతున్నారు. ఈ లోకంలో ఏ కర్మతో ముక్తి లభిస్తుంది, మరణం తరువాత ఏ లోకానికి వెడతాను అని సముచిత ఉపాయం కోసం చింతించేవానిని దక్షతముడు అంటారని పండితులు చెబుతారు. జీవితాంతం సుఖమయ జీవనానికి తగిన విధంగా నడుచుకునే వారిని దక్షుడు అంటారు. వేదాంతవాదులు రెండు మార్గాలను చెప్పారు, అర్చన, ధూమము అని. పరమాత్మను అర్చించడం ద్వారా ముక్తి మార్గం దొరుకుతుంది. యజ్ఞ యాగాది క్రతువుల ద్వారా స్వర్గం దొరుకుతుంది. అదే చెబుతోంది స్కంద పురాణం. అర్చిషా యాతి మోక్షంచ ధూమేనా వర్తతే పునః యజ్ఞైర్నా సాధ్యతే ధూమో నైష్కర్మ్యేణ అర్చిత్రాప్యతే. ఏతయోరపరో మార్గః పాఖండ ఇతి కీర్త్యతే. యో దేవాన్ మన్యతే నైవ ధర్మాంస్య మనుసూచితాన్ నాతౌ స యాతి పంథానౌ తత్వార్థోయం నిరూపితః. మీరడిగినటువంటి ప్రశ్నలకు యథాశక్తి సమాధానాలు చెప్పాను.
ఈ సమాధానాలు సరి అయినవో కావో మీరు చెప్పాలి. అదేవిధంగా మీ పరిచయం కూడా చేయండి అని కలాపగ్రామవాసి సుతను అనే బాలుడు బ్రాహ్మణ వేషధారి అయిన నారదునితో చెప్పినట్లు నారదుల వారు స్వయంగా అర్జునునికి చెప్పారు. ఈ విషయాన్ని సూతుల వారు చెప్పి అధ్యాయాన్ని ముగించారు. శేషప్ప కవి గారి లక్ష్మీ నరసింహ శతకంలో ఒక పద్యాన్ని నేర్చుకుందాం. ఆది నారాయణాయనుచు నాలుకతోడా బలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగ నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించెదనయ్య బహువిధములా. ధరణిలో నరులెంత దండివారైనను నిన్ను గానని వారినే స్మరింప. మేము శ్రేష్ఠులమంచు మిడుకుచుండెడి వారి చెంత చెరగబోను శేషశయనా. పరమ సాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడను సుమి. ధరణిలోన భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మరిన్ని మంచి విషయాలతో మరో రోజు కలుద్దాం. స్వస్తి. శుభం భూయాత్.